సర్వర్ అలా నడుచుకెళ్తాడు, మా ఆర్డర్ తీసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ అని గట్టిగా అన్న. ఇలా చూశాడు, వెర్ ఈజ్ అవర్ ఫుడ్ అని నేనంటే వెయిట్ అన్నాడండి. నేను డబ్బులు కట్టి నేను తినడానికి నేను ఎక్కడికి వచ్చి కూర్చుంటే వేలుతో చూపించి వెయిట్ అంటాడా అన్న. కోపం వచ్చింది. నేను లేచి నుంచొని కెన్ యూ కమ్ హియర్ అన్న. వాడి దగ్గరికి వచ్చాడు. సింపుల్ ఉదాహరణ చెప్తానండి, నా జీవితంలో జరిగిన ఉదాహరణ. చాలా చిన్న ఉదాహరణ, ఎందుకంటే మీలో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ గర్భఫలం గురించి, లేకపోతే మీరు పడుతున్న వేదన గురించి జవాబు రాకుండా ఉన్న ఉదాహరణ తీసుకోవడం కన్నా ఒక సింపుల్ ఉదాహరణ తీసుకున్నట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నా జీవితంలో నేను అమెరికా దేశంలో చదువుకుంటున్నప్పుడు నేను నా కజిన్ పైలట్ అండి. నేను నా కజిన్ మరి తను ఫ్లైట్ రెంట్ తీసుకున్నాడు. ఒక చిన్న మినీ ఫ్లైట్, అదంటే ప్రైవేట్ జెట్ కాదు. ఒక స్టూడెంట్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయండి. ఫ్లయింగ్ అవర్స్ కోసం ఒక ఫ్లైట్ని రెంట్కి తీసుకున్నామండి. వీ పెయిడ్ ఫర్ ద గ్యాస్, అంటే దానికి కావాల్సిన ఫ్యూయల్కి మేమిద్దరం షేర్ చేసుకొని పే చేసాం. ఫ్లోరిడాలో మేము మయామి నుండి ఫోర్ట్ మయర్స్ అనే ప్రాంతానికి మేము ఫ్లై అయ్యి వెళ్ళాం. అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి వీ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్, వీ హ్యాడ్ సమ్ గుడ్ ఫుడ్. మళ్ళీ సాయంత్రం తిరిగి ఓర్లాండోకి తిరిగి వచ్చామండి. ఓర్లాండో అనే ఊరికి మేము తిరిగి వచ్చి వీ వర్ సో హంగ్రీ. ఆ ఆకాశంలో మేము ఉన్నప్పుడు మామూలు కమర్షియల్ ఫ్లైట్స్ లాగా ఉండదండి. చాలా టర్బులెన్స్ కానీ లేకపోతే గాలులు కానీ ఎక్కువ వేస్తూ ఉంటాయి. దానివల్ల శరీరంలో బలహీనత వచ్చేసి ఆ కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. ఆకలి బాగా వేస్తుందండి ఆ చిన్న ఫ్లైట్స్ వెళ్తున్నప్పుడు. సో నేను నా కజిన్ కూడా ఆ చిన్న ఫ్లైట్లో వెళ్ళాం. ఎక్కువ గంటలు మేము ప్రయాణం చేసేటప్పటికి మాకు చాలా ఆకలి వేసిందండి. ఆకలేసి వీ వెంట్ టు అ నైస్ రెస్టారెంట్. ఒక చాలా మంచి రెస్టారెంట్కి మేము వెళ్ళామండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా ఫేమస్ ఆ రెస్టారెంట్ ఆ ప్రాంతంలో. ఆ రెస్టారెంట్కి మేము ఇద్దరం వెళ్ళి వెయిట్ చేస్తాం. మేము కూర్చున్నాం. మేము సరిగ్గా వస్త్రాలు వేసుకోలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అండి. అందరూ సూట్స్లో మంచి టక్సీడోస్లో వచ్చారు. మేము మాత్రం జస్ట్ ఫ్లైట్లో వెళ్తుంటే కంఫర్టబుల్గా వేసుకోవాలని చెప్పి ట్రాక్ ప్యాంటు మంచి టీషర్ట్ వేసుకొని మేము వెళ్ళిపోయాం ఇద్దరం. మమ్మల్ని అందరూ మేము లోపలికి వెళ్ళగానే విచిత్రంగా మమ్మల్ని చూశారు. అందులో మేము ఇండియన్స్, వాళ్ళ స్కిన్ టోన్ మా స్కిన్ టోన్ వేరు. మమ్మల్ని తేడాగా చూశారు, వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి. కానీ వాళ్ళు మొహం మీద అగౌరవపరచకుండా మాకేదో ఒక మూల ఒక టేబుల్ ఇచ్చారు. ఇద్దరం ఒక మూల 2 సీటర్ టేబుల్లో ఫ్రంట్ ఎదురు బెదురుగా కూర్చున్నాం మేము. ఎంతకీ మా దగ్గర ఆర్డర్ తీసుకోవడానికి ఎవరూ రావట్లా. అక్కడ పక్క టేబుల్లో కూర్చున్నవారు మమ్మల్ని